ఈయన నా లుక్ వేసుకునేది జరుగు. హాయ్ ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్స్, ఈడు చూడు, ఈడు ఎక్కువ కనపడాలని చెప్పి ఈడు వీళ్ళు ఎక్కువ పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. హాయ్ హలో గైస్, అందరికి సలాం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐకెమ్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనము ఏదన్నా డాబాకి వెళ్దాం తినడానికి అని చెప్పి ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట. నెల్లూరుకి వెళ్తే నెల్లూరులో అయితే చిన్న పని ఉంది, అది చూసుకొని మనం నెల్లూరులో తిందామా లేదంటే బయట ఎక్కడైనా తిందామా అని చెప్పి డిసైడ్ చేసుకుని ఒక డాబాకి అయితే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అనమాట. సో ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఒక 2-3 వీడియోలు చూడండి, కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కి. ఇంకా మనమైతే నెల్లూరుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి డాబాకి వెళ్తామా రెస్టారెంట్కి వెళ్తామా ఈ వీడియోలు అయితే చూసేద్దాము. సో ఇంకా మొదలెట్టేద్దామా. సో ఇప్పుడైతే మనం తినడానికి నెల్లూరు నుంచి బుచ్చికి వెళ్లే దారిలో మిథున్ డాబా అని చెప్పి హైవే పక్కనే ఉంటే దానికైతే తినడానికి వచ్చేసాము. ఫస్ట్ అయితే విజువల్స్ చూసారు కదా, డాబా అయితే మాత్రం చాలా నీట్ గా ఉంది. ఫ్యామిలీతో అయితే ప్రశాంతంగా తినొచ్చు. ఫస్ట్ అయితే చికెన్ మొగలై ఫ్రై చెప్పుకున్నాము, అది వచ్చిన తర్వాత తినేద్దాం ఎలా ఉంటుందో, అప్పటి వరకు చూస్తా ఉండండి. ఫస్ట్ అయితే లాలీపాప్ మొగలై ఫ్రై అయితే తీసేసుకున్నాం. దీనికి కాస్ట్ వచ్చేసరికి 300 రూపాయలు అయితే తీసుకున్నారు. మనకైతే 6 పీసులు ఇచ్చారనమాట. చికెన్ మొగలై ఫ్రై అయితే వచ్చేసింది, చూడడానికి పెద్ద పెద్ద పీసులు అయితే ఇచ్చారు. తినేసి ఎలా అని చెప్పేద్దాం. టేస్ట్ అయితే బాగుంది, పైన ఎక్కువ టింగ్తో బాగుంది. స్టార్టర్ తిన్న తర్వాత అయితే రంబా చికెన్ అందులోకి వచ్చేసి రోటీ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. రంబా చికెన్ వచ్చేసి కాస్ట్ అయితే 250 రూపాయలు తీసుకున్నారు. రోటీ అయితే ఒకటి వచ్చేసి 6 రూపాయలు తీసుకున్నారు. రంబా చికెన్ అయితే క్వాంటిటీ పరంగా పర్లేదు, బాగానే ఇచ్చారు. రంబా చికెన్ వచ్చేసింది, టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. గ్రేవీ కొద్దిగా, కర్రీ మసాలా అంతేం అనిపించలేదు. క్వాంటిటీ అయితే బాగానే ఇచ్చారు. రంబా చికెన్ అయితే పర్లే. చికెన్ కర్రీతో పాటు అండా కీమా కర్రీ కూడా ఆర్డర్ చేసాం. అండా కీమా కర్రీ వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నారు. ఎగ్ కీమా కూడా వచ్చేసింది, తినేసి చెప్పేద్దాం ఎలా ఉందో. ఎగ్ కీమా అయితే బాగుంది, 100 రూపాయలు. టేస్ట్ బాగుంది. లాస్ట్ లో అయితే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా తీసుకున్నామా, దానికి కాస్ట్ వచ్చేసరికి 150 రూపాయలు అయితే తీసుకున్నారు. అందులో అయితే మనకి రాయితాను షేర్వా ఇచ్చారు. క్వాంటిటీ పరంగా పర్లేదు, బాగానే ఇచ్చారు. లాస్ట్ లో ఫైనల్ టచ్ ఇద్దామని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేస్తాం, చికెన్ ఫ్రైడ్ రైస్. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేద్దాం. ఇది సప్పగా ఉంది, క్వాంటిటీ వైస్ అయితే బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. అబ్బా ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ లో నేనైతే ఇప్పుడు ఎగ్ కీమా కలుపుకొని తింటున్నా, ఎలా ఉందో చెప్పేస్తా. ఎగ్ కీమాతో కాంబినేషన్ బాగుంది ఫ్రైడ్ రైస్. ఈ మిథున్ డాబాలో అయితే తినేసాము. నాకైతే బడ్జెట్ అనిపించింది, మేమైతే 4 వచ్చాము, మాకైతే 1000 రూపాయలు అయింది. టేస్ట్ కూడా బాగుంది, క్వాంటిటీ కూడా ఎక్కువ అనిపించింది. మొత్తం మీద ఈ మిథున్ డాబా అయితే బాగానే ఉంది. మీరు కానీ నెల్లూరు నుంచి బుచ్చికెళ్లే దారిలో ఎప్పుడైనా తినుంటే మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మొత్తం మీద తిన్నందుకైతే అంతా బాగానే ఉండింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే.
ఇంత దూరం వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఉంటా మరి, బై బాయ్. ఇంకా ఈయన నా లుక్ వేసుకునేది కరెక్ట్ జరుగు. హాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్స్. ఈడు 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 చూడు, ఈడు ఎక్కువ కనపడాలని చెప్పి ఈడు వీళ్ళు ఎక్కువ చూడు. పట్టించుకోవద్దు ఫ్రెండ్స్. బై బాయ్.